మార్చి 29 శనివారం తరువాత అంటే అమావాస్య తరువాత సింహ రాశి వారికి ఒక 5 సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. అయితే మార్చి 29 శనివారం అమావాస్య తరువాత సింహ రాశి వారికి ఎలాంటి 5 సంఘటనలు జరగబోతూ ఉన్నాయి? అసలు సింహరాశి వారి యొక్క శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ఫలితం ఎలా ఉంది? ఈ రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి? సింహ రాశి వారి యొక్క గోచారం ఎలా ఉంది? వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? పూర్తిగా సింహ రాశి వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ అమావాస్య సూర్యగ్రహణం తర్వాత ఒక 5 సంఘటనలు జరుగుతాయి. అయితే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్పవారు. అలానే వీరు బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. వీరు జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరేంత వరకు కూడా వీరు వీరి యొక్క పట్టుని వదలరు. గర్జించిన సింహం వలె వీరి యొక్క లక్షణాలు ఉంటాయి. అంతే వీరు ఎక్కువగా అంటే లక్ష్యం పెట్టుకున్నారు అంటే అంత ఎక్కువ కష్టపడతారు. ఖచ్చితంగా వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అంతవరకు కూడా నిద్రపోరు. అలానే వీరు ఒక మంచి పొజిషన్లో, మంచి స్థాయిలో ఉన్నప్పటికీ ఇంకా అంతకు మించినటువంటి మంచి పొజిషన్కి వెళ్ళాలి అని చాలా కష్టపడుతూ ఉంటారు. అంతేకాదు అంతకు మించి మంచి పొజిషన్కి వెళ్ళాలి అని కష్టపడి కృషి చేసి ఖచ్చితంగా వీరు అద్భుతమైనటువంటి స్థాయికి వెళతారు. కానీ సుఖ జీవితానికి మాత్రం చాలా దూరం అవుతూ ఉంటారు. అంటే వీరు మనశ్శాంతిని కోల్పోయి మరి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఇక అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ అమావాస్య తరువాత మాత్రం ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది. గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ అమావాస్య తరువాత కొన్ని శుభయోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి. అందువల్ల వీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారబోతూ ఉంది. ఈ శుభయోగం అనేది ఖచ్చితంగా సింహ రాశి వారికి ఏర్పడబోతూ ఉంది. దీనివల్ల వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకుంటారు ఈ రాశివారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువ అంటే అద్భుతాలను సృష్టిస్తూ ఉంటారు. అలానే ఈ యొక్క అమావాస్య తరువాత నూతనమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. అలానే రావాల్సినటువంటి ధనం ఏదైనా ఉంటే అది చేతికి అందుతుంది. ఇదివరకు మీరు అనుభవించిన లేదా పడినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇదివరకు మీరు అనుభవించిన సమస్యలు, ఇదివరకు మీరు పడినటువంటి కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. అలానే వీరికి ఉన్నతమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరు ఏవైతే కలలు కన్నారో, ఏదైతే సాధించాలి అనుకున్నారో అవి అన్నీ కూడా ఈ అమావాస్య తర్వాత సాధిస్తారు. అయితే మీ జీవితంలో మీకు ఈ అమావాస్య తర్వాత ఒక పెద్ద మార్పు జరుగుతుంది.
ఈ సింహ రాశి వారికి మార్చి 29వ తారీఖు శనివారం అమావాస్య తరువాత 5 సంఘటనలు ఏమి జరుగుతాయి అంటే, అయితే ఖచ్చితంగా వీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు, సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఇక ఈ రాశి వారికి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగపరంగా మంచి ఉత్తీర్ణతను పొందటమే కాదు, మంచి జాబ్ని కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. అలానే ఎప్పటి నుండో ఏదో ఒక పనిని చేసి అందులో విజయాన్ని పొందాలి అని అనుకునేటటువంటి సింహ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా కూడా వీరు విజయాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అలానే వీరికి ఆర్థికంగా ఇదివరకు ఏవైతే కష్టాలు ఎదుర్కొన్నారో, ఏవైతే ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారో అవన్నీ కూడా ఈ సమయంలో, ఇక వీరు ఇదివరకు ఏవైతే ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారో ఆ ఆర్థిక కష్టాలు, ఆర్థిక సమస్యలు అనేవి ఈ సమయంలో తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా వీరు పడుతున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ పరంగా ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఈ రాశి వారికి. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులుగా కాబోతూ ఉన్నారు. సింహ రాశి వారికి ఈ అమావాస్య తరువాత అన్ని రకాల సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి. అంటే కుటుంబ పరంగా మీరు ఇదివరకు ఎదుర్కొన్న సమస్యలు అయినా, భార్య భర్తల మధ్య గొడవలు అయినా, విభేదాలు అయినా, అలానే భార్య భర్తల మధ్య ఏవైనా సమస్యలు అయినా, అక్కా చెల్లెళ్ళ మధ్య సమస్యలు, అన్నా తమ్ముడి మధ్య సమస్యలు, అత్తా కోడళ్ళ మధ్య సమస్యలు, ఇలా సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏవైనా గొడవలు సమస్యలు ఉంటే అవి ఈ అమావాస్య తరువాత ఖచ్చితంగా పోతాయని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో అంటే మీ జీవితంలోనే కాదు, మీ కుటుంబంలో కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాదు మీరు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటారు అని చెప్పుకోవచ్చు. మీపై ఉన్నటువంటి శని దోషాలు, ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి. శనీశ్వరుని అనుగ్రహం ఉంటుంది. సూర్య భగవానుని ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. అంతేకాదు మీరు ఎవరికైనా ఏదైనా చిన్న దానం చేసినా సరే మీకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ పరంగా ఉండే సమస్యలు అయినా, ఇతర ఏ సమస్యలు అయినా సరే తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు. అలానే మీరు ఎప్పుడైనా సరే అంటే ఏదైనా ఒక వాహనాన్ని కొనాలి అని, లేదా ఇల్లు కొనాలి అని ఎప్పటి నుండో ఒక కోరికను పెట్టుకుని దానికోసం మీరు డబ్బుని పొదుపు చేస్తూ ఉన్నట్లు అయితే గనక దానికి ఈ సమయంలో మీకు ఖచ్చితంగా యోగం ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే ఇల్లు కొనటం, ఫ్లాట్ కొనటం, కారు కొనటం, బైక్ కొనటం వంటివి ఈ సమయంలో మీరు చేస్తారు. ఇక ఈ సమయంలో మీకు కుటుంబ పరంగా ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారమందు కూడా మంచి అంటే మీరు లక్ష్య సాధన కోసం పడినటువంటి కష్టం కూడా ఈ సమయంలో ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి కూడా మంచి లాభాలు ఉన్నాయి. లాభదాయకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇలా సింహ రాశి వారికి ఖచ్చితంగా జీవితంలో అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మార్చి 29 శనివారం అమావాస్య తర్వాత ఇలా 5 సంఘటనలు జరుగుతాయి. వాటి వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ 5 సంఘటనలు మీ జీవితంలో సంతోషాన్ని తెచ్చిపెడతాయి. ఇక సింహ రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం కలిసి వస్తుంది. నూతన సంవత్సరంలో కూడా వీరికి అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా, సింహ రాశి వారికి మార్చి 29 అమావాస్య తరువాత ఏ 5 సంఘటనలు జరుగుతాయి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.